హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈ డిజైనర్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని రెడీ మనము. ఇప్పుడు నేను లైనింగ్ మెయిన్ క్లాత్ ఈ క్యాన్వాస్ తీసుకున్నాను కదా, ఇది 2.5 ఇంచుల వరకు క్యాన్వాస్ అయితే ఉంది. నేను దీనికి కటింగ్ చేశానండి, క్యాలప్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇది క్యాలప్స్ పైన పెట్టి క్యాలప్స్ కింద లైనింగ్ కింద మెయిన్ క్లాత్ వచ్చేలా పెట్టుకున్నానండి. చూడండి, పెట్టుకున్న తర్వాత ఈ విధంగా క్యాలప్స్ అంచున స్టిచ్ అయితే వేస్తున్నాను. కొద్దిగా దానిపైన వచ్చినా పర్లేదండి, స్టిచ్ అయితే అంచు వరకు వచ్చేటట్టు అయితే వేసుకోవాలి. షేప్ ఏ విధంగా మనం కటింగ్ అయితే చేసాము అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఈ కంప్లీట్గా ఇక్కడి వరకు చివరి వరకు ఆ విధంగానే పట్టుకొని క్లాతులు జరగకుండా వేళ్ళతో పట్టుకొని అంచున వచ్చేటట్టు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చివరన వచ్చేటట్టు స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను ఇవి 2 బార్డర్స్ రెడీ చేసుకున్నాను 2 హ్యాండ్స్ కోసం అని ఫ్రెండ్స్. నేను ఇక్కడ హ్యాండ్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను. పఫ్ కోసం అని పైన ఎక్స్ట్రా ఏం తీసుకోలేదండి. మీరు మీ చాయిస్ అంటే మీరు కావాలనుకుంటే పైన పఫ్కు 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను దీనికి ఈ హ్యాండ్కు పైన పఫ్ కోసం నేను ఏం తీయలేదు, నార్మల్గా హ్యాండ్ 6 ఇంచెస్ తీసాను. అదే హ్యాండ్ అయితే మనం జాయింట్ చేసుకుందాము. మెయిన్ క్లాత్కి ఫ్రిల్స్ ఇచ్చుకున్న తర్వాత మనం లైనింగ్ జాయింట్ చేసుకుందామండి ఈ వీడియోలో. ఇప్పుడు చివరన వరకు అంచు వరకు కుట్టు వేయడం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేసి కచకాలు అనేవి ఇచ్చానండి. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈ విధంగా కట్ వర్క్ షేప్ అయితే నీట్గా రివర్స్ చేసుకుందాము. చేసుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది. ఈ కటింగ్ ఇచ్చి కచకాలు అనేవి పెట్టుకునేటప్పుడు దారం దగ్గర వరకు కుట్టి దగ్గర వరకు కచకాలు పెట్టాలి. దారం కట్టు కాకుండా చూసుకోవాలండి. ఈజీగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు తిరగకపోతే ఇక్కడ ఏదైనా నీడిల్ పెట్టుకొని ఈ విధంగా సాఫ్ట్గా అనుకుంటే అయిపోతుంది. అనుకున్న తర్వాత ఈ కచకల దగ్గర ఈ విధంగా అనుకోవాలి, మిడిల్లో అనుకొని చూడండి షేప్ అయితే ఈ విధంగా వచ్చింది, ఇట్లా వస్తుందండి. ఇప్పుడు నేను దీనికి పైనుండి స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసిన పేపర్ క్యాన్వాస్ అనేది మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు పైనుండి స్టిచ్ వేస్తున్నాను. ఆ పేపర్ క్యాన్వాస్ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల చాలా స్టిఫ్గా అయితే హ్యాండ్ కనబడుతుందండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ 2.5 ఇంచుల వరకు అయితే ఉంటుంది ఈ బార్డరు. మన చాయిస్ అండి, మనం తక్కువ పెట్టుకోవాలనుకుంటే కూడా కొంచెం ఇప్పుడు తీసేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఏం తీసేయట్లేదు, ఎంత ఉందో అంత జాయింట్ అయితే చేస్తున్నాను. ఈ క్యాలప్స్ రెడీ అయిన తర్వాత మన చాయిస్ అండి, మనకు అవసరం ఉన్నంత బార్డర్ ఉంచుకొని కిందికి మిగతా తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం కుట్టే కదా వేసుకునేది, తీసేసుకొని కుట్టు వేసుకున్నా సరిపోతుంది. 1.5 ఇంచులు మన చాయిస్, 2 ఇంచులు మన చాయిస్ అండి. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్కి నేను ఇక్కడ 5 ఇంచుల వరకు అయితే ఫ్రిల్స్ ఇస్తున్నానండి. ఇక్కడ నేను లైనింగ్కి పఫ్ కోసం ఎక్స్ట్రా తీయలేను కదా, ఇదే మెయిన్ క్లాత్ పీస్ని 5 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకున్నాను కదా, కచకాలు కూడా ఇచ్చాను 5 ఇంచెస్ వరకు, ఇటు 5 ఇంచెస్ అటు 5 ఇంచెస్ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రిల్స్ నా వైపున వస్తున్నాయి. ఈ కింది సైడ్ ఫ్రిల్స్ పెట్టడం అయిన తర్వాత పై సైడ్ని పెట్టేటప్పుడు మనం ఈ పెట్టిన ఈ ఫ్రిల్స్కి అపోజిట్ డైరెక్షన్లో పైన వచ్చే ఫ్రిల్స్ అనేవి ఇస్తున్నానండి నేను. కొంచెం ఈ విధంగా షేప్ అనేది ఏర్పడడానికి చాలా బాగుంటుందని ఆ విధంగా ఇస్తున్నాను. ఈ పఫ్ పెట్టుకోవడం ఏ విధంగా అనేది మన చాయిస్ అండి, ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఇదే హ్యాండ్ను ఫుల్ హ్యాండ్గా కూడా చేసుకోవచ్చు, 9-10 ఇంచుల హ్యాండ్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది 8 ఇంచుల వరకైతే హ్యాండ్ రెడీ అవుతుంది. 6 ఇంచెస్ లోపు కూడా ఈ హ్యాండ్ను రెడీ చేసుకోవచ్చండి, మన చాయిస్ అది. క్లాత్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి చాయిస్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు కింద ఫ్రిల్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. పై వైపున దానికి అపోజిట్, కింద పెట్టిన దానికి అపోజిట్ డైరెక్షన్లో నేను ఫ్రిల్స్ అయితే పై వైపున ఇస్తున్నానండి. ఇంతేనండి, సింపుల్గా పైన ఫ్రిల్స్ కూడా అయిపోయింది, కింద బార్డర్ రెడీ అయింది. ఇప్పుడు ఏంటంటే రెడీ అయిన తర్వాత హ్యాండ్ లైనింగ్ పార్ట్, ఇది మెయిన్ పార్ట్ అండి. మనం ఫ్రిల్స్ పెట్టింది మెయిన్ పార్ట్. లైనింగ్ పార్ట్కి నేను నార్మల్గా హ్యాండ్ షేప్ తీసాను, దానికి ఏమీ ఫ్రిల్స్ ఇవ్వలేదు. ఒకవేళ మనకు లైనింగ్ కూడా ఫ్రిల్స్ ఇవ్వాలి అనుకుంటే క్లాత్ ఎక్కువ పడుతుందండి. నేను క్లాత్ ఎక్కువ లేక సరిపోయినంత హ్యాండ్ వరకే ఉందని నేను లైనింగ్ పార్ట్కి అయితే ఇవ్వలేదు, మెయిన్ క్లాత్కి ఇచ్చాను. అయితే ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ కూడా మనం మిడిల్లో కచకలు పెట్టుకోవాలి. లైనింగ్కి హ్యాండ్ మిడిల్లో కచక పెట్టాను, ఈ బార్డర్కి కూడా హ్యాండ్ మిడిల్లో కచక పెట్టాను. ఈ ఫ్రిల్స్ కూడా మిడిల్ అటు సగం ఇటు సగం వచ్చేలాగా మిడిల్ చూసుకొని కింద లైనింగ్ పార్ట్
మిడిల్లో కట్ వర్క్ బార్డరు, పైన మెయిన్ క్లాత్ 3 పెట్టేసుకొని స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనకి బార్డర్ ఈ క్లాత్ పైన వచ్చే డిజైన్ కూడా కరెక్ట్ షేప్లో వచ్చేటట్టు చూసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. వాడికి బూటీస్ రివర్స్ కాకుండా చూసుకోవాలండి. బూటీ డిజైన్ అనేది మనం జాయింట్ చేసుకున్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది, ఈజీగానే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిడిల్లో నుంచి అటువైపు స్టిచ్ వేసాం కదా, చూడండి ఇక్కడ కచ్చక తెలుస్తుంది మనకి. బార్డర్కి కచ్చక పెట్టాను, లైనింగ్కి కచ్చక పెట్టాను, మెయిన్ క్లాత్కి కూడా కచ్చక పెట్టానండి. ఇప్పుడు ఒక చివరన స్టిచ్ వేసాం కదా మిడిల్ నుండి, ఇప్పుడు అదే మిడిల్ నుండి ఈ చివరన కూడా స్టిచ్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్. ఈ స్టిచ్ అనేది ఇట్లా వేసుకోవడం వల్ల మనకు పైనకి ఖర్చులు కనబడకుండా లోడింగ్ పద్ధతిలో హ్యాండ్ అయితే రెడీ అవుతుందండి. చూడడానికి చాలా నీట్గా బోటిక్ ఫినిషింగ్తోనైతే బ్లౌజు హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. మనం కుట్టే విధానం కొంచెం చేంజ్ చేసుకుంటే బ్లౌజు హ్యాండ్ అయినా బ్లౌజ్ అయినా చాలా నీట్ ఫినిషింగ్తోనైతే రెడీ అవుతుందండి. ఇప్పుడు కస్టమర్లు ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి, ఎవరు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఇస్తే, ఎవరు ఫినిషింగ్ కరెక్ట్గా ఇస్తే కుట్టేవాళ్ళు చాలా అయిపోయారు. ఈజీగా కస్టమర్లు కుట్టే వాళ్ళని మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అందుకు మన దగ్గరికి వచ్చిన కస్టమర్ ఇంకోసారి మనల్ని దాటి వెళ్ళకుండా మనం అంత ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే రెడీ చేయాలండి. ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత కుచ్చులని రివర్స్ తిప్పుకొని లైనింగ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి, హ్యాండ్ రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనకు పైన సైడ్ కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి కదా. అయితే ఇక్కడ మెయిన్ క్లాత్ మనం ఎక్స్ట్రా తీసుకున్నామండి. లైనింగ్ ఏ షేప్లో ఉందైతే ఆ షేప్లోనే కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మిడిల్ నుంచి అటు సైడ్ వేసాను, అదే మిడిల్ నుంచి ఇంకో సైడ్ వేస్తున్నానండి. మనం స్ట్రేట్ పీస్కు కుచ్చులు పెట్టుకున్నామండి, అందుకే ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత లైనింగ్ జాయింట్ చేసి కట్ చేసాం. చూడండి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.